ఆచి చికెన్ మసాలా. తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత విజయ్ రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇక నాటకీయ పరిణామాల మధ్య 4వ గవర్నర్ ను కలిసిన విజయ్ 120 మంది ఎమ్మెల్యేల లిస్టుతో పాటు మద్దతిచ్చిన పార్టీల నేతలను కూడా లోక్ భవన్ కు తీసుకెళ్లారు. విజయ్ కి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గవర్నర్ ఆమోదం తెలిపారు. విజయ్ కి అసెంబ్లీ విశ్వాసం పొందేందుకు 3 రోజుల సమయం ఇచ్చారు. అంటే ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని కోరారు. ఇక ఆదివారం ఉదయం 10 గంటలకు తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత సి విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే 9 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తమిళనాడుకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు ఫైనల్ గా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు విజయ్ జోసెఫ్, టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు తమిళనాడు చెన్నైలోని నెహ్రూ స్టేడియం పెద్ద ఎత్తున ప్రమాణ ఏర్పాట్లు ఎట్టకేలకు ఈ రోజు సాయంత్రం మొత్తం తమిళనాడు ఆ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంలో కొలిక్కి వచ్చింది. ఆ అనిశ్చితి తొలగిపోయింది. ఎందుకంటే తమిళనాడులో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీగా టీవీకే పార్టీ ఆవిర్భవించింది 108 స్థానాలతో. సో ఆ తర్వాత ఇతర పక్షాల మద్దతు కోరడంలో కొంత విజయ్ రియాక్షన్, అంటే కొంత విజయ్ సంప్రదింపులు జరపడం ఆలస్యం కావడంతో 4-5 రోజులు గవర్నర్ తమకు మద్దతు ఇస్తున్న విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలతో కలిపి వాళ్ళ లేఖలతో కలిపి గవర్నర్ కలిశాడు. గవర్నర్ కలవడం కూడా చాలా ఓ రకమైన నాటకీయ పరిణామాలు హైడ్రామా కొనసాగింది. మొదట్లో విజయ్ 5 గంటల ప్రాంతంలో గవర్నర్ కలవడానికి లోక్ భవన్ వెళ్తుంది. అక్కడ గవర్నర్ లేరు, అపాయింట్మెంట్ లేదని చెప్పేసి చెప్పడంతో తిరిగి అతను యూటర్న్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కానీ ఉన్నట్టుండి ఎందుకంటే గవర్నర్ తీరుపైన కూడా కొంత బయట వివిధ పార్టీల నుంచి విమర్శలు, ఆరోపణలు రావడంతో చివరి నిమిషంలో గవర్నర్ కూడా తన ఆలోచన మార్చినట్టుగా కేరళ ట్రిప్ కు వెళ్ళాలని గవర్నర్ భావించారు, కేరళ పర్యటనకు వెళ్ళాలని. సో ఈ నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకారం రద్దు చేసి విజయ్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే విజయ్తో పాటు 9 నుంచి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతుంది. ఇందులో కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు ఒక 2-3 పార్టీల మిత్రపక్షాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరి చొప్పున అవకాశం ఇస్తుండొచ్చు అని చెబుతోంది. ఎందుకంటే టీవీకే పార్టీ సీఎం తో పాటు విజయ్ తో పాటు 4గురికి, అదేవిధంగా మిగతా పార్టీలు కాంగ్రెస్, అదేవిధంగా టీవీకే పార్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. సో అల్టిమేట్ చెప్తున్నది రేపు 10 గంటలకు చెన్నై స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీవీకే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టిన కొద్ది నెలలు, దాదాపు అంటే 2 సంవత్సరాలు 24 నెలల్లోనే అతను పార్టీ పెట్టడం, అధికారం రావడం జరిగింది. ఓ రకంగా చాలా చారిత్రక విజయం పార్టీ కార్యకర్తలు, ఆ నేతలు భావిస్తున్నారు. నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కూడా టీవీకే పార్టీ భావిస్తుంది. సో అల్టిమేట్ గా మనం చూడాలి. రేపు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమానికి పలువురు కీలకమైన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ హాజరవుతున్న చూస్తూ దాంతో పాటుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కూడా హాజరయ్యే అవకాశం. విజయ్ 4 రోజుల తర్వాత విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంతో సక్సెస్ అయ్యారు. బట్ ఎన్నో నాటకీయ పరిణామాలు అటు బీసీకే పార్టీ కావచ్చు, ప్రభుత్వ పార్టీలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా మెప్పించి శిబరాకర్కు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి కనపడతాం. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.
చేశారు.